అనుకున్నదే అయ్యింది. విషయం ఏంటంటే అబుదాబిలో 2 రోజుల నుంచి త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఎవరెవరికి? అమెరికాకి, రష్యాకి, ఉక్రెయిన్‌కి. దేని మీద? రష్యా, ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపేయాలని. కానీ ఇక్కడ ఈ త్రైపాక్షిక చర్చలు ఏ ఒప్పందం లేకుండానే ముగిసిపోయాయి. అంటే మనందరం శాంతి అంటే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. ఇక ప్రపంచం శాంతి దిశగా వెళుతుంది అనుకున్నాం. కానీ ఈ చర్చలు సఫలం అవ్వలేదు, విఫలమైనయి. అయితే చర్చలు విఫలం అవ్వడానికి గల కారణాలేంటి? ఒకసారి చూద్దాం. ఫస్ట్‌ది, ఆల్రెడీ ఈ టేబుల్ మీద ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నటువంటి సమయంలోనే రష్యా కీవ్ మీద, కార్ఖానా మీద 375 డ్రోన్లు, 21 మిసైళ్ళతో వాళ్ళ పవర్ గ్రిడ్లను టార్గెట్ చేసుకొని ధ్వంసం చేసింది. వాళ్ళ ప్రజల్ని, దాదాపు 10 లక్షల మంది ప్రజల్ని చిమ్మ చీకట్లలో కూర్చోబెట్టి నీరు లేకుండా చేసింది. అంటే ఇది ఎందుకు చేసింది? దీని వెనక ప్లాన్ ఏంటంటే, మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఉక్రెయిన్ని లొంగ తీసుకోవాలి, ఎట్టయినా సరే మా మాట వినాలని చెప్పి రష్యా పంతంతో చేసింది ఇది. ఇంకొక విషయం ఏంటి? డాన్ బాస్కు మీద మాకు కంపల్సరీగా హక్కు కావాల్సిందే, మేము వదిలిపెట్టమని చెప్పి రష్యా అంటంటే, ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏం చెప్తున్నాడు? ఒక్క అడుగు కూడా మేము వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, మేము ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి తెగేసి చెప్తున్నాడు. ఇక్కడ ఇలా ఉంది. ఇకపోతే రెండో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, జెలెన్స్కీ ఏమడుగుతున్నాడంటే, భవిష్యత్తులో రష్యా నుంచి మాకు ఎటువంటి దాడులు జరగకుండా అమెరికా నుండి బలమైనటువంటి రక్షణ ఏమన్నా ఏర్పాటు చేస్తారా, మాకు ఆ గ్యారెంటీ ఏమన్నా ఉంటుందా అని చెప్పి జెలెన్స్కీ అడుగుతున్నాడు. అది జరగదు. ఇకపోతే మూడో కారణం ఏంటంటే, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అమెరికా ఏం చేసిందంటే రష్యా మీద శాంక్షన్స్ విధించి అమెరికాలో ఉన్నటువంటి రష్యా ఆస్తులని ఫ్రీజ్ చేసింది. ఇప్పుడు అమెరికా ఏం ప్రపోజల్ పెట్టింది రష్యా మీద? మీ దగ్గర అంటే మీ ఆస్తులు మా దేశంలో ఉన్నాయి కదా, అవి మేము ఆల్రెడీ ఫ్రీజ్ చేశాం కదా, ఈ ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తులని ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వాడుకుంటాం మేము అని చెప్పి అమెరికా ప్రపోజల్ పెట్టింది రష్యా మీద. మరి రష్యా ఒప్పుకుంటుందా? ఛాన్సే లేదు, మేము ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసింది. సో ఇలాగా ఇక్కడ ఏ ప్రపోజల్ని ఎవరు ఒప్పుకోలే. ఫైనల్గా ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి సఫలం కాకుండా విఫలమైనవి. ప్రపంచం మొత్తం క్లోజ్ అవుతూ ఆ యుద్ధం ముగిసిపోతుందని అనుకున్నారు, కానీ ఈ చర్చలు మాత్రం ఏ రకంగానూ సఫలం కాలేదు. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది భవిష్యత్తులో చూడాలి. మీరు ఈ విషయం గురించి మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.